అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. మే 13న ఎలక్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. జూన్ 4వ తారీఖున ఏదైతే రిజల్ట్ రాబోతుంది. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇటు ఎవరైతే ప్రజలు అదేవిధంగా పార్టీలు కూడా ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద చాలా ఉత్కంఠగా ఉన్నాయి. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగానే చాలా ఏదైతే ప్రతిచర్యలు జరుగుతున్నాయి ఈ పార్టీల నుంచి. దాంతోపాటు ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ప్రజాభిప్రాయం అనేది ఆల్రెడీ మే 13వ తారీఖునే ప్రజలు తమ యొక్క అభిప్రాయం చెప్పేశారు. అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో చాలా భద్రంగా ఉంది వారి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని జూన్ 4వ తారీఖున ఏదైతే ఉందో బయటికి రాబోతుంది. ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని మార్చే అవకాశం అయితే లేదు. ఏదైతే ప్రజలు ఎవరైతే అనుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని కొనసాగించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వాన్ని మార్చాలి, చేంజ్ కావాలి అని కోరుకునే వాళ్ళు కూటమికి ఓటేసిన పరిస్థితి. బట్ ఈ అభిప్రాయం అయితే మారే అవకాశం లేదు. కానీ ఈ మధ్యలోనే చాలా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ప్రజలు అవ్వచ్చు, దాంతోపాటు పార్టీలు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే డెఫినెట్గా ఏదైతే ఉందో ప్రజా తీర్పు అయితే అయిపోయింది. బట్ ఆ తీర్పు నిక్షిప్తమై ఉంది ఈవీఎంలో. దానికి సంబంధించి దానికోసం వెయిట్ చేయాలి అనేది అందరి అభిప్రాయం. కానీ కొన్ని పరిస్థితులు నిజంగా అందరినీ కలిసివేస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయి ఈ గొడవలు అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు. దీంతో పాటు ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉందో జూన్ 1న 6:30 తర్వాత నుంచి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అందరూ చెప్తున్న పరిస్థితి. బట్ దాంతోపాటు సోషల్ మీడియాకి సంబంధించి కూడా కొన్ని ఏదైతే సర్వేలు కూడా కొన్ని హల్చల్ చేస్తున్నాయి. ఈ ఉత్కంఠ ఇలా కొనసాగుతుండగానే కొన్ని సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాటి యొక్క సర్వేలను కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ద న్యూస్ మినిట్ అనే ఒక సర్వే సంస్థ నిజంగా ఇప్పుడు దాకా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వివిధ సర్వే సంస్థలు చేసిన యొక్క సర్వేని బయటపెట్టింది. నిజంగా ఆ సర్వేలో ఏముంది, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దాన్ని ఒకసారి చూద్దాం. ద న్యూస్ మినిట్ అనే ఒక సంస్థ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ సర్వే సంస్థ తమ యొక్క సర్వేలను ఇచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్పారు. దాన్ని ఒక్కసారి చూద్దాం. దీంట్లో ఏ పార్టీకి వాళ్ళు అధికారాన్ని కట్టబెట్టారు, అదేవిధంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి. ఒకసారి చూద్దాం ద న్యూస్ మినిట్ ఏం చెప్పింది ఈ యొక్క సర్వేల్లో. ఆ సర్వే సంస్థలు ఈ యొక్క న్యూస్ మినిట్ యొక్క దీంట్లో ఏ సర్వే సంస్థలు ఏ పార్టీకి మ్యాండేట్ ఇచ్చాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్, ద న్యూస్ మినిట్ అనే ఒక సంస్థ ఎగ్జిట్ పోల్ ని తెలియజేసింది. ఒకసారి దీంట్లో చూసుకున్నట్టయితే దగ్గరగా 7 సంస్థలు ఏదైతే ఉన్నాయో 7 సంస్థలు తమ యొక్క ఎగ్జిట్ పోల్స్ ని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. మొదటి నుంచి మనం వద్దాము. మొదటి సంస్థ ఏంటంటే ఇండియా టుడే అండ్ యాక్సిస్ అనే సంస్థ ఇక్కడ తమ యొక్క ఎగ్జిట్ పోల్స్ ని ఇండియా టుడే అండ్ యాక్సిస్ అనే సంస్థ తమ యొక్క ఎగ్జిట్ పోల్ ని ఇచ్చింది. ఎన్డీఏకి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇక్కడ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 142 నుంచి 157 స్థానాలు ఇక్కడ ఎన్డీఏకి రాబోతున్నాయి అని చెప్తుంది. నిజంగా చూస్తే ఇది ఒక సంచలనమే అని చెప్పొచ్చు. ఇండియా టుడే యాక్సిస్ అనే సంస్థ హ్యూజ్, అంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్పి వాళ్ళు చాలా క్లారిటీగా వాళ్ళు ఇచ్చారు. ఇండియా టుడే యాక్సిస్ దగ్గరగా 142 నుంచి 157 స్థానాలంటే నిజంగా ఇది ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 151 సీట్లు వచ్చాయి. కానీ 2019తో పోల్చుకుంటే ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఆ యొక్క మార్క్ ని దాటి ముందుకు దూసుకుపోతది అని చెప్తుంది ఇండియా టుడే యాక్సిస్ అనేటువంటి సంస్థ. నిజంగా 142 157 చాలా హ్యూజ్ గా ఉంది. ఇది ఎక్కువ నంబర్ అని చెప్పొచ్చు. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా రోజులు చెప్తున్నారు 160 వస్తాయి 150 వస్తాయి అని. బట్ గ్రౌండ్ లెవెల్లో అంత వ్యతిరేకత ఉందా లేదా అనేది కూడా చాలా క్లారిటీ లేని పరిస్థితి. బట్ నేషనల్ సర్వే సంస్థలు ఏదైతే ఉందో ఇండియా టుడే యాక్సిస్ అనే సంస్థ 142 నుంచి 157 ఇచ్చిందంటే డెఫినెట్ గా ఇది ఒక విశ్వసనీయమైనటువంటి సంస్థ కాబట్టి నమ్మే పరిస్థితి ఉంది. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 నుంచి 33 సీట్లు మాత్రమే రాబోతున్నాయి అనేది కూడా ఈ యొక్క సర్వే సారాంశం. దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకే ఒక్క స్థానం రాబోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఇండియా టుడే యాక్సిస్ యొక్క సర్వే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. ఇది ఎన్డీఏకి 142 నుంచి 157, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 33, అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం ఒకే ఒక్క స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇది ఇండియా టుడే రిపోర్ట్. ఇది ఇండియా టుడే యాక్సెస్ రిపోర్ట్. ఇది ఏది 142 నుంచి 157 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా అంత ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా ఎన్డీఏ కూటమికి, లేకపోతే దీన్ని మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా అనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూస్తే CNN News 18 అండ్ IPSOS ఈ యొక్క ఇది కూడా ఒక సర్వే ఇచ్చారు వీళ్ళు. CNN News 18 సంస్థ ఇది. వాళ్ళు కూడా నిజంగా దగ్గరగా నార్మల్ గా ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థులు అవ్వచ్చు, దాంతో పాటు మిగతా వాళ్ళు చెప్తున్నా గానీ 110 120 అని చెప్తున్నారు. బట్ ఈ నేషనల్ సర్వే సంస్థలు చూసుకున్నట్టయితే ఇంత నంబర్ ఇస్తుంది. నిజంగా ఆశ్చర్యపడేటటువంటి ఈ నంబర్ ఇది. 132 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయి. 132 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయి ఎన్డీఏ కూటమికి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 30 నుంచి 43 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అని చెప్తుంది CNN News 18 ఈ యొక్క ఈ సర్వే సంస్థ. నిజంగా ఇక్కడ చూసినట్టయితే CNN News 18 చెప్పినట్టు 132 నుంచి 145 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందా, మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైమ్స్ నౌ VMR అనే ఒక సంస్థ ఏదైతే ఉందో, టైమ్స్ నౌ VMR అనేటువంటి ఒక సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేసింది. దాంట్లో చూస్తే ఇది కూడా హ్యూజ్ మార్జిన్ అని చెప్పొచ్చు. నిజంగా ఇది కూడా టైమ్స్ నౌ అవ్వచ్చు, CNN News 18 అవ్వచ్చు, ఇండియా టుడే అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ టీవీ ఛానల్స్, ఇవన్నీ మీడియా రంగంలో ఉన్నటువంటి చాలా రోజుల నుంచి ఈ యొక్క సంస్థలు. బట్ అవిచ్చే ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉండే పరిస్థితి ఉంటుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇక్కడ చూస్తే టైమ్స్ నౌ VMR చూసినట్టయితే 128 నుంచి 133 స్థానాలు రాబోతున్నాయి. ఇక్కడ 128 నుంచి 133 స్థానాలు రాబోతున్నాయి ఎన్డీఏ కూటమికి. నెక్స్ట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్టయితే 42 నుంచి 47 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది టైమ్స్ నౌ అండ్ VMR చెప్పినట్టుగా. అదర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది టైమ్స్ నౌ VMR అనేటటువంటి సంస్థ. దాంతో పాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిపబ్లిక్ అండ్ జన్ కీ బాత్ ఈ యొక్క తమ యొక్క సర్వే రిపోర్ట్ ను కూడా ఇచ్చాయి. ఈ యొక్క సర్వే రిపోర్ట్ సారాంశం ఏంటి, ఏం చెప్తుంది రిపబ్లిక్ అండ్ జన్ కీ బాత్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూస్తే రిపబ్లిక్ జన్ కీ బాత్ చూసుకున్నట్టయితే 111 నుంచి 124 స్థానాలు రాబోతున్నాయి ఎన్డీఏ కూటమికి. 111 నుంచి 124 స్థానాలు. నిజంగా ఎక్కువ నెంబర్స్ ఇస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ చూస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 51 నుంచి 64 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది రిపబ్లిక్ జన్ కీ బాత్. నెక్స్ట్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం ఒకే ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. రిపబ్లిక్ అండ్ జన్ కీ బాత్ చెప్పినట్టు ఎన్డీఏకి 111 నుంచి 124 స్థానాలు వస్తాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ యొక్క సర్వే రిపోర్ట్ ఏంటి, దీనికి సంబంధించి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిపబ్లిక్ అండ్ సి ఓటర్ సర్వే. ఈ సర్వే సారాంశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే ఏం చెప్పింది రిపబ్లిక్ అండ్ సి ఓటర్ సర్వే అనేది ఒక్కసారి చూద్దాం. రిపబ్లిక్ అండ్ సి ఓటర్ సర్వే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎన్డీఏకి 108 నుంచి 127 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది రిపబ్లిక్ సి ఓటర్ సర్వే. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 67 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది రిపబ్లిక్ అండ్ సి ఓటర్ సర్వే. రిపబ్లిక్ అండ్ సి ఓటర్ సర్వే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏకి 108 నుంచి 127 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పి రిపబ్లిక్ అండ్ సి ఓటర్ సర్వే చెప్తుంది. మీరేం చెప్తున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ బాక్స్ లో. మీరేమనుకుంటున్నారు? ఆ నెంబర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే న్యూస్ సెక్స్ అండ్ నెటా ఏం చెప్తుందంటే వాళ్ళు కూడా ఎక్కువ నంబర్ వచ్చే అవకాశం ఉంది. దగ్గరగా 139 నుంచి 152 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం, నిజంగా అంత అవకాశం ఉందా? అంత ఎక్కువ సీట్లను సాధించే అవకాశం ఎన్డీఏకు ఉందా లేదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. న్యూస్ సెక్స్ అండ్ నెటా చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 23 నుంచి 36 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి ఈ యొక్క 2024 సంబంధించి ఎలక్షన్స్ లో. న్యూస్ సెక్స్ నెటా చెప్పినట్టుగా ఆ యొక్క నంబర్స్ ఏదైతే ఉందో 139 నుంచి 152 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మనం చూస్తే న్యూస్ సెక్స్ నెటా తర్వాత టుడేస్ చాణక్య ఈ యొక్క సంస్థ కూడా చెప్పింది. ఇది కూడా టుడేస్ చాణక్య సంస్థ హ్యూజ్ గా వాళ్ళు ఎక్కువ సీట్లు ఇచ్చేసారు. దగ్గరగా 144 నుంచి 158 స్థానాలు ఎన్డీఏకి రాబోతున్నాయి అని చెప్తున్నారు. 144 నుంచి 158 రాబోతున్నాయని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 17 నుంచి 31 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తుంది ఈ యొక్క టుడేస్ చాణక్య అనేటువంటి సంస్థ. టోటల్ గా ఇది సినారియో. టుడేస్ చాణక్య చెప్పినట్టుగా దగ్గరగా 144 నుంచి 152 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయా లేదా అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టోటల్ గా చూస్తే 6 ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 7 సంస్థలు చెప్పాయి. ఇండియా టుడే, యాక్సిస్, సిఎన్ఎన్, న్యూస్ 18, టైమ్స్ నౌ, విఎంఆర్, రిపబ్లిక్ జన్ కీ బాత్, రిపబ్లిక్ సి ఓటర్, న్యూస్ సెక్స్ నెటా, టుడేస్ చాణక్య ఇలా 7 సంస్థలు కూడా చెప్తున్నాయి ఎన్డీఏ అత్యధిక సీట్లను సాధించబోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ఓటు బ్యాంక్ తో పాటు కూడా సీట్లు కూడా తగ్గే పరిస్థితి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. టోటల్ గా ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ విధమైనటువంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చింది ద న్యూస్ మినిట్ అనేటువంటి సంస్థ. నిజంగా చూసుకున్నట్టయితే ఇంకా ఎగ్జిట్ పోల్స్ రావడానికి June 1 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు June 4 రిజల్ట్ రాబోతున్నాయి. బట్ ఈ సర్వే సంస్థలు ఇచ్చిన ఈ యొక్క సర్వే రిపోర్ట్ల మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అన్ని సంస్థలు, అటు ఏదైతే నేషనల్ సర్వే సంస్థలు అవ్వచ్చు, టీవీ ఛానల్స్ అవ్వచ్చు, మిగతా ఏ సంస్థలైనా కానీ ఎన్డీఏ గెలవబోతుంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్క నంబర్స్ మనం చూసినట్టయితే ఎక్కువ నంబర్స్ రాబోతున్నాయి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నెంబర్ కన్నా ఎక్కువ నంబర్స్ కూడా కొన్ని చూసాం. నిజంగా మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ ఇది నిజమా అబద్ధమా, లేకపోతే ఎంతవరకు దీంట్లో విశ్వసనీయత ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే మనం June 4 వరకు వెయిట్ చేయాల్సిందే.